హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. మనోజ గారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, రీసెంట్గా జరిగిన సంఘటన వైజాగ్లో జరిగింది. ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆమె నిండు గర్భిణి 9 నెలలు బిడ్డను మోసి నెక్స్ట్ డే డెలివరీ అనగా వాళ్ళ భర్త చంపేశాడు. అంటే నైట్ టైంలో ఏదో చిన్న గొడవ జరిగింది అనేసి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జ్ఞానేశ్వర్ అనుష అవును, వీళ్ళిద్దరూ 2022లో ప్రేమించుకున్నారమ్మా. 2022 డిసెంబర్లో మ్యారేజ్ చేసుకున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉందో లేదో మనకైతే తెలియదు. ఈ అమ్మాయి తరపు మాత్రం వాళ్ళ మదర్కి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని తెలుస్తోంది. వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు ఆమెకి. సో అలాంటి లోన్లీనెస్లో అమ్మాయి ఆ అబ్బాయితో ప్రేమలో పడటము ఇష్టపడటం. ఇప్పుడు ప్రేమలు అన్నీ కామనే కదమ్మా. కాకపోతే ఈ ప్రేమ ఏంటంటే పెళ్లి దాకా వచ్చింది అనేది మనం కొంచెం అనుకోవాలి పాజిటివ్గా. పెళ్లి వరకు వచ్చింది. తర్వాత అమ్మాయి మరి 2 సంవత్సరాలు ఎలా గడిపారు అనేది బాగానే గడిపి ఉండొచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు పులాన్ చేశారు. 23, 24, 25 2.5 years దగ్గర 2.5 years వాళ్ళు లైఫ్ బాగానే గడిపినట్టు అనిపిస్తుంది. సో మరి చిన్న చిన్న గొడవలు అయితే వాళ్ళ మధ్య వచ్చి ఉంటాయి. సర్ది చెప్పడానికి వీళ్ళ పేరెంట్స్ అందుబాటులో లేరు. అబ్బాయి పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ అందుబాటులో లేరు. సో వాళ్ళిద్దరే సర్దుకుని ఆ సంసారం నెట్టుకుంటూ వచ్చారు. అయితే ఈ జ్ఞానేశ్వర్కి కొన్ని రోజులు బాగానే ఉన్నట్టున్నాడు. మధ్యలో కొంచెం పురుగు స్టార్ట్ అయింది వాడికి. యాక్చువల్గా అతను కూడా మంచి ఎడ్యుకేటెడ్ అని తెలుస్తుంది. ఏదో సమ్ స్కౌట్స్ ఏదో ఒక దాంట్లో మంచి పొజిషన్లోనే ఉన్నాడు, మంచి పోస్టు అని చెప్తున్నారు. అది నాకు పూర్తిగా ఇంకా క్లారిటీ రాలేదు. సో అతను మంచి జాబే చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ విదితమే. అయితే ఆ అబ్బాయి అంత మంచి పొజిషన్లో ఉండి కూడా ఈ అమ్మాయితో చిన్న చిన్న గొడవలు పెట్టుకుని వెనక ఆ అమ్మాయిని సమర్థించేవాళ్ళు ఎవరూ లేరనేటువంటి ఒక ఇది చూసుకుని, అంటే ఆ అమ్మాయికి ఏ అండ ఏ ఆదరణ. ఇప్పుడు మాట్లాడేవాడు వెనక ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. గట్టిగా ఈ అమ్మాయిని ఏమన్నా అంటే పోయి చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి. అలా అమ్మాయిని గిచ్చి ఇబ్బంది పెడతానే ఉన్నాడు. 2-3 సార్లు కూడా అబ్బాయి ఆ అమ్మాయి నుంచి విడిపోవాలని చెప్పి ఒక దొంగ కారణాలు, అంటే నాకు క్యాన్సర్ ఉంది, ఈయనేదో సినిమాలో ప్రేమాభిషేకంలాకి నాగేశ్వరరావు అనుకుంటున్నాడేమో, ప్రేమాభిషేకం ఒక నాటకంలో ఒక డ్రామా వేసాడు అనమాట. నాకు క్యాన్సర్ ఉంది, నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితం నేను చూసుకుంటా అని చెప్పాడు. లేదండి చావైనా బతుకైనా నీతోనే, నువ్వు ఉన్నా పోయినా పర్లేదు, నేను నీతోనే ఉంటాను అని ఈ అమ్మాయి కన్విన్స్గా మాట్లాడి అతనితో ఉంది. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు, మా పేరెంట్స్కి మన ఇద్దరు పెళ్ళైనట్టు తెలియదు, తెలిసినా కూడా వాడు మన ఇద్దరిని చంపేస్తారు, ఏదో వాడు పెద్ద విలన్స్ అయినట్టుగా వాళ్ళ గురించి ఒక ప్రొజెక్ట్ చేసి ఈ అమ్మాయి ముందు చెప్పడం జరిగింది. అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళిపోవడానికి, బ్యాక్ తిరిగి వెళ్ళిపోవడానికి తనకు ఆధారం ఏమీ లేదు వెనక. సో ఏదైనా సరే మనం ఇల్లు గడప దాటి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాము, ఈ అబ్బాయితో నా జీవితం గడిపేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి అతనితో కలిసి ఉంది. సరే ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ఆడపిల్ల అన్న విషయం వాడికి ముందే తెలుసో ఏంటో అయితే నాకు తెలియదు, ఇప్పుడు రివీల్ చేయట్లేదు. మరి ఏ ఉద్దేశంతో అనుకున్నాడో అది తెలియదు. కానీ ఆ అమ్మాయికి ఒక డెలివరీకి కొంచెం ముందు రోజుల్లో ఫాలూదా ఏదో కావాలని అంటే ఫాలూదాలో ఏం చేశాడంటే ఒక ట్యాబ్లెట్ వేసి ఇచ్చాడు. మామూలుగా మనం ఏదన్నా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు తాగితే దాంట్లో ఏదో పురుగో లేకపోతే నలుసో వస్తే దాన్ని మనం పెద్ద రాద్ధాంతం కూడా చేస్తాం. ట్యాబ్లెట్ వచ్చింది, ఏంటండి ఇది, ఎవరు వేసి ఉంటారు ఇది అని అమ్మాయి అడిగినప్పుడు మనం వెళ్ళి అడుగుదాం వాళ్ళు ఎవరు వేసారా ఇందులో అని చెప్పి అతను తప్పించుకోవడానికి ట్రై చేసి అక్కడ అమ్మాయి బయటపడింది ఆ క్షణం. అప్పుడే ఆ అమ్మాయి కనుక నోటీస్ చేసి ఇదేదో వీడి కుట్ర చేస్తున్నాడు అంటే, మన ఆడపిల్లలు ఏంటంటే మన అని ఎందుకన్నానంటే, కొంతమంది ఆడపిల్లలు అమాయకులు కూడా ఉన్నారు, జ్ఞానాన్ని అసలు ఉపయోగించట్లేదు. వాడు ఇలా చేశాడు అనగానే ముందు అసలు భయపడిపోవాలి. ఫాలూదాలో వాళ్ళు వేసింది కాదు వీడు వేశాడని ఎక్కడన్నా ఒక చిన్న చూచాయిగా అనుమానం ఉన్నప్పుడు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆ అమ్మాయికి ఆ మరణం తప్పుండేది. కానీ నమ్మింది, ఏదోలే అక్కడేదో పడిందేమో, ఎవరో వేసారేమో, ఏదో పొరపాటున ఏదోలే ఈ బిళ్ళ ఏదో అనుకుందో ఏంటో. అప్పుడు కూడా ఆ అమ్మాయి మరణం నుంచి తప్పించబడింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారిని పిలిపించటము, డెలివరీకి రమ్మని చెప్పి ఆవిడ ఇంటికి రావటము, ఇద్దరికి భోజనం పెడితే వీడు సుష్టిగా తినడము. ఆ రోజు నెక్స్ట్ డే తెల్లవారితే ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి, అడ్మిట్ అవ్వాలి ఇంకా డెలివరీ కోసము. డాక్టర్ ఏం చెప్పింది, అమ్మ రేపు ఆదివారం కాబట్టి ఇవాళ వద్దు, మీరు సోమవారం వచ్చి, అంటే 14వ తారీఖు మీరు సోమవారం వచ్చి అడ్మిట్ అవ్వండి అంటే, ఇంకా రెడీగా ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ మొదలు పెట్టాడు అనమాట. ఇద్దరి మధ్య చిన్న వాగ్వివాదం.
అసలు కామన్ సెన్స్, బుద్ధి, జ్ఞానము, కడుపుకి అన్నం తినేవాడైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ, 9 నెలల లేడీతో ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అవసరమా? ఆ టైంలో ఒక అమ్మాయి ఫస్ట్ ప్రైమీ బేబీ మానసిక స్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదు. సెన్సిటివ్గా ఉంటుంది. ఏదన్నా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయిందంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఎమోషనల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఆ టైంకి ఆ తత్వం అలా ఉంటుంది. అలాంటి అమ్మాయిని రెచ్చగొట్టి గొడవ పెట్టుకున్నాడు ఆ రాత్రి. వాడికి కూడా కొన్ని ఏదో చిన్న చిన్న గాయాలు, ఏదో ఇద్దరి మధ్య వాగ్వివాదం అయింది. అసలు వాగ్వివాదం పెట్టుకోవడమే తప్పు. పెట్టుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయితో డిస్కషన్ చేసి రాత్రికి రాత్రి ఆ అమ్మాయిని చున్నీ పెట్టి గొంతుని చంపేశాడు. ఎంత దుర్మార్గం లేకపోతే! ఆడపిల్లని చంపడం మహాపాపం. దాంతో తన బిడ్డ, తన ప్రతిరూపం ఆ భార్యలో పెరుగుతుందని తెలిసి కూడా అంత పాశవికంగా ఆ అమ్మాయిని చంపేసి పొద్దునకి కామ్గా ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ పొద్దున్నే లేపింది, బయటకు వెళ్ళాలి కదమ్మా హాస్పిటల్కి బయలుదేరంటే ఉలుకు పలుకు లేదు. అంటే సైలెంట్గా చంపేశాడు కదా, లోపల ఏం జరిగింది, అమ్మాయి బాడీలో ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయంటే మనకు తెలియదు. సో అప్పటికే ప్రాణం పోయింది. అది మనకి ఎలా ఉందంటే ఏదో మామూలుగా పడుకొని ఉంది, నీరసంగా ఉందని అనుకుంటాం మనం. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడము, అక్కడ కనుక్కోవడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఈరోజు నేను యూట్యూబ్లో చూశాను, అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది. గని గని అని ముద్దుగా వాడిని పిలుచుకునేదంట. వాడు గన్నులాగా తయారయ్యి ఈ అమ్మాయిని పేల్చి పడేశాడు. ఇంత దారుణమైనటువంటి విషయం అంటే వాడిని ఏం చేసినా పాపం లేదు. ఈ రోజుల్లో ఇలాంటి పనులు చేసినటువంటి దరిద్రులకి, వెధవలకి నిజంగా శిక్ష ఎలా వెయ్యాలంటే సైట్ అండ్ షూట్ చేసి పడేసేయాలి స్పాట్లో. వాడు ఎంత నరకం ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో వాడు ఆ అమ్మాయిని చంపేటప్పుడు ఆ విధంగానన్నా చంపాలి. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి అంటే వాడు అనూషని ఏ విధంగా చంపాడో వాడిని కూడా అదే పందాలన్నా చంపాలి. ఆ విధంగా ఒకసారి వాడికి ట్రైల్ వేసి నెక్స్ట్ వాడిని కాల్చిపడేయాలి. ఎంత దుర్మార్గం! తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని. నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుందమ్మా, వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా ఏమన్నా వీడికి నువ్వు ఎలాగైనా అమ్మాయిని వదిలించుకొని ఎవరన్నా చెప్పారా అంటే, నేను ఇక్కడ నాట్ కన్ఫర్మ్, ఐఎమ్ నాట్ షూర్, బట్ నాకు ఎక్కడో అనుమానం వస్తుంది. వీడు ఏ ధైర్యం చూసుకొని తప్పు చేస్తే రేపు శిక్ష పడుతుందని తెలుసు చంపేసే ఎన్ని యూట్యూబుల్లో ఇవన్నీ వస్తున్నాయి కదా, 3వ రోజు పట్టుకున్నారు, 24 అవర్స్లో పోలీసులు ఛేదించారు ఈ విషయాన్ని అని వాళ్ళు చెప్తున్నప్పుడు, చెవుల్లో ఇల్లు కట్టుకొని చెప్తున్నప్పుడు, వీడికి నేను ఈ అమ్మాయిని చంపితే ఈ పాపం నేను చేస్తే రేపు పొద్దున్న నాకు శిక్ష పడుతుంది అనేటువంటి జ్ఞానం లేదా? లేకపోతే ఏదైనా ఒక ధైర్యం అంటే ఇప్పుడు ఎట్లా అయిందంటే తప్పించుకోవచ్చు చట్టం నుంచి, కొన్నాళ్ళు వాయిదా వేసుకోవచ్చు, లాయర్ని పెట్టుకోవచ్చు, డబ్బుతో కొనుక్కోవచ్చు అని ఏమన్నా ఉద్దేశంతో చేశాడా? ఎంత అన్కాన్షియస్లో ఉన్నా కూడా భార్యని, తనని నమ్ముకొని వచ్చిన భార్యని నట్టేట ముంచి ఆ అమ్మాయిని అన్యాయంగా, దారుణంగా, పైగా ప్రెగ్నెంట్తో ఉన్నది అన్నటువంటి కామన్ సెన్స్, విచక్షణ జ్ఞానం ఒక మనిషిలాగా ఆలోచించకుండా పశువులాగా ఆలోచించి ఆ బిడ్డని చంపేశాడు. ఆ అమ్మాయిని, ఆ బిడ్డని. ఎంత పాపం! ఆ తల్లిదండ్రులు మరి ఏ నక్షత్రానికి అన్నారో వాడిని, బుద్ధి జ్ఞానం లేకుండా కన్నారా? మరి ఏ అత్తమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే అసలు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. అంటే ఏంటి, ఒక సీక్రెట్ అఫేర్ని మెయింటైన్ చేస్తున్నాడు అనుకోవాలి. అంటే పేరెంట్స్ కూడా చెప్పకుండా చేస్తున్నాడా? ఇంతగా తతంగం 2 సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగా నడిపించాడా? వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా వీడు ఒక సపరేట్ ఫ్యామిలీ పెట్టి తర్వాత వాళ్ళకి తెలిసి, ఇప్పుడు డెలివరీ అయింది అనుకో, మా ఇద్దరు బేబీ మదర్ ఇద్దరు ఉంటారు కదా, అప్పుడు ఆ బేబీని కూడా నేను బేబీ కూడా పుట్టిందంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుద్ది, నేను కుటుంబ బంధాలకు ఫిక్స్ అయిపోతాను. సో ఈ దరిద్రం అంటే వాడి దృష్టిలో ఈ దరిద్రాన్ని నేను వదిలించుకోవాలి, ఈ అమ్మాయి నన్ను పట్టుకుని వేలాడుతుందనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని దారుణంగా చంపాడమ్మా. ఇలా ఆడపిల్లల మీద ఇలాంటి దారుణమైనటువంటి మరణాన్ని ఇచ్చినటువంటి వాడిని ఏ శిక్ష వేసినా కూడా తక్కువే అంటున్నాను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది వీడికి ఉరి శిక్ష వేస్తే కూడా కొంచెం టైం ఉంటుంది, వీడికి ఆ బాధ తెలియదు. సో గన్ను పెట్టి కాల్ చేస్తే నేను ఇందాక అన్నాను, కానీ నాకు అనిపిస్తుంది గన్ను పెట్టి కాల్స్తే వెంటనే చచ్చిపోతాడు. అలా కాదు, అనూషాని వాడు ఎలా చంపాడో శిక్షలు ఇలానే వెయ్యాలి ఫ్యూచర్లో. వీడు ఒక హంతకుడు ఎవరైనా సరే, వాడు చంపిన వ్యక్తిని వాడు ఎలా చంపాడో వాడికి కూడా అలాంటి శిక్ష వేసి ఆ బాధని వాడు అనుభవించేలా చేసి, ఆ నరకం ఎలా ఉంటుందో వాడు అనుభవించాలి. అప్పుడే ఈ శిక్షలు కూడా షార్ట్ మెథడ్లో, షార్టెస్ట్ టైంలో తొందరగానే శిక్షలు అమలు పరిచినట్లయితే ఇంకొకరికి కొంచెం భయం కొంచెం వస్తుంది అంటాను, పూర్తిగా రాదు. ఈ ముండా కొడుకులు ఇలా చేయడానికి అలవాటు పడిపోయినారు.
ఏంటంటే నేను కూడా ఒక మాట అన్నాను ఈ మధ్యకాలంలో చాలా ఇంటర్వ్యూలు, అంటే ఒక 5-6 చోట్ల నేను మాట్లాడేది ఏమంటే, ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ వేశారు కదమ్మా, బుర్రల్లో ఏమన్నా ఖరాబులు అయిపోయి, బుర్రలో ఏమైనా చేంజ్ అయిపోయి, ఆ మెదడులో ఏమైనా క్రైమ్ లాంటివి ఏమైనా ఎక్కిపోయినాయా లోపలికి ఆ వ్యాక్సిన్తో పాటు, పొరపాటున లేకపోతే ఇంటెన్షనల్గా ఎలా వెళ్ళిపోయిందేమో బ్రెయిన్లోకి, అందుకే ఇలాంటి విచక్షణారహితమైనటువంటి పనులు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఈ సంఘటన నన్ను ఇన్ని రోజులుగా ఎన్నో సంఘటనలు నేను చూశానమ్మా, చదివాను, కానీ నా మనసు చాలా బాధపడింది ఈ సంఘటన జరిగిన తర్వాత. వాడికి ఈ శిక్ష ఎంత తొందరగా వేస్తే అంత తొందరగా నేను సంతోషపడతాను, ప్రజలందరూ సంతోషపడతారు, ఇంకొకడికి కొంచెం బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. ఇది నా అభిప్రాయం. అవునమ్మా, అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద ఇలాంటివి జరగడం చాలా బాధాకరం. ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. ఇంకా అసలు చేంజెస్ అనేవి మన సొసైటీలో ఇంకా రావట్లేదు. దీన్ని ఇంకా గవర్నమెంట్ అనేది ఇంకా కఠినంగా దీనిపైన ఏమంటారు పనిష్ చేయాలని, ఎవరైతే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో సో వాళ్ళని కఠినంగా శిక్షించాలని నా తరపున కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.